మీ రసజ్ఞతకు నా కళాంజలి. ఈ విద్యాలయ ప్రాంగణంలో నుండి నేటి మేటి కళాకారులెందరో తమ గళాలను సవరించుకొని తీయని పలుకుల పన్నీటి జల్లులతో కళామ తల్లికి నీరాజనాలు అర్పించారు. ఏవి ఆనాటి సాంస్కృతిక సభలు? ఏవి ఆనాటి కవితా గోష్ఠులా? ఏవి ఆనాటి సంగీత విభావరలు? ఏవి ఆనాటి నాటక ప్రదర్శనలు? ఏవి ఈ విద్యాలయ ప్రాంగణంలో నుండి లలిత కళలను బయటికి నెట్టింది ఎవరు? పవర్ మాంగర్స్, దుష్ట రాజకీయాలు. ఆసనాన్ని అధిష్ఠించడానికి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి విద్యార్థుల మనసుని పావులుగా ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థుల మనసుని పిశాచార కార్ఖానాలుగా మార్చి దహన కాండలతో, మారణ హోమాలతో, అయోమయాల్లో ఇండిసిప్లిన్ నలుమూలల వ్యాపింపచేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే విద్యార్థి తనను తాను తెలుసుకోగలగాలి. అందుకు అక్షర రూపమైన విద్య మాత్రమే సరిపోదు. అంతరాలలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తిని జాగృతం చెయ్యాలి. అందుకు లలిత కళలే సరి అయిన సోపానాలు. ఈ విద్యాలయ ప్రాంగణంలో నుండి దుష్ట రాజకీయ మాంత్రికులను బయటికి నెట్టి ప్రతిభకు పట్టం కట్టే వేదిక నిర్మించాలన్నదే మా ధ్యేయం, మా ఆశయం.